నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఇంతవరకు మీరు మీ లైఫ్లో ఏం కావాలో దాని యూనివర్స్ని అడిగారు, మేనిఫెస్ట్ చేసుకున్నారు కదూ. కానీ మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు కదూ. ఎందుకలా? కొన్ని దొరికేసాయి, కొన్ని దొరకడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అని మీ మనసులో ఒక సందేహం ఎప్పుడూ ఉంటుంది. దాన్నే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి లాస్ట్ వరకు వినండి. అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న ఒక కంటెంట్ని తీసుకొని మీ ముందుకు వస్తాను. మీరు దేన్ని మిస్ కాకూడదు కదా, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. మీరు చేసే ఒక్క లైక్ నుంచి ఈ వీడియో చాలామందికి సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే, నాతో మాట్లాడాలి అని ఉంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ వచ్చి మీ డౌట్స్ ఏముంటేనో అడగచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు టాపిక్ వద్దాం. మీరు మీ లైఫ్లో ఏమేం కావాలో మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు కదా. కొన్ని ఎందుకు దొరకలేదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమేం తప్పులు చేశారో మీరు అడిగారు యూనివర్స్ని. అది మీకు దొరకాలంటే మీరేం చేయలేదు అని ఆలోచించండి. మీరు ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నారా? అది చాలా ముఖ్యం. పాజిటివ్ మైండ్ సెట్లో ఉండి మీకు ఏం కావాలో దాన్ని పొందడానికి మీరు ఎంత ఎఫర్ట్ని వేస్తున్నారు అది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఊరికే మేనిఫెస్ట్ చేసేసుకుని నాకు దొరికేసింది అని టెక్నిక్లే చేసుకుంటూ వెళుతూ ఉంటే, రెమెడీలే చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇచ్చేదు మనకు యూనివర్స్. దానికి కావాల్సిన ఎఫర్ట్ని మనం వేయాలి. ఇప్పుడు ఎలా అంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకుందాం, ఒక 6th 7th చదువుతున్నాడు. ఆ బాబుకి మనము నువ్వు మేనిఫెస్ట్ చేసుకో యూనివర్స్ దగ్గర, క్లాస్ ఫస్ట్ వస్తావు అని చెప్తాము. ఆ బాబు కూడా నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అనేసి అన్ని టెక్నిక్లు, రెమెడీలు చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి కూర్చుంటాడు. ఏమీ తెలీదు, ఏమీ రాయడు. ఇంకా కరెక్షన్ చేసే టీచర్స్ చూస్తారు, ఆ పేపర్లో ఏమీ లేదు, 0 వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆ బాబు అడగచ్చు, నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను, అన్ని టెక్నిక్స్ కరెక్ట్గా చేశాను, రెమెడీస్ కరెక్ట్గా చేశాను, మరెందుకు నాకు దొరకలేదు అని అడుగుతాడు. అన్నీ చేశాడు కానీ చదివాడా? లేదు కదా. చదివితేనే కదా అది మన తలలో ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు అంతా చదివేస్తారు కానీ అక్కడ రాయడానికి వెళ్ళినప్పుడు అంతా మర్చిపోతుంటారు. అలాంటప్పుడు మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అప్పుడు అలా మన మేనిఫెస్టేషన్ని మనకు దక్కేలా చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లాడు బాగా చదువుకొని మేనిఫెస్టేషన్ కూడా చేసుకొని వెళ్ళి రాసేటప్పుడు ఏదైనా మర్చిపోయింటే కూడా యూనివర్స్ వచ్చి అది జ్ఞాపకం వచ్చేలాగా చేస్తుంది, గుర్తొచ్చేలాగా చేస్తుంది. అప్పుడు వాడు అన్నీ రాస్తాడు, ఫస్ట్ ర్యాంక్ తెస్తాడు కదా. సో ఇప్పుడు వాడు చదవకుండానే ఉంటే ఎలా? అది ఎఫర్ట్ వేయడం అంటే. ఇప్పుడు మీకేం కావాలో మేనిఫెస్ట్ చేసుకున్నారు, కానీ దానికి తగ్గ ఎఫర్ట్ని వేశారా మీరు? ఇప్పుడు డబ్బులు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఆ డబ్బులు కావాలంటే మీకు ఆ డబ్బుల్ని మీకు తెచ్చిచ్చేలాంటి ప్రయత్నాలు ఏం చేశారు? మీ బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్ బాగా గ్రో అవ్వాలి అంటే ఆ బిజినెస్ చేసే దాంట్లో మీరు ఏం మార్పులు చేశారు? ఇంతవరకు ఎలా చేసుకుంటూ వచ్చారో అది మీరు అలా చేసుకుంటూ ఉంటే, అలానే కంటిన్యూ అయిపోతూ ఉంటే అందులో ఏమీ ఎఫర్టే వేయలేదు కదా. ఏమైనా కొత్తదనం అందులో చేర్చితేనే కదా ఆ బిజినెస్ గ్రో అవుతుంది. ఆ బిజినెస్ గ్రో అవ్వడానికి మన వంతు ప్రయత్నానికి యూనివర్స్ కూడా వచ్చి మనకు అందించి మన మేనిఫెస్టేషన్ని మనకి తెచ్చిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అది మీరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఒకటి అడుగుతాము, యూనివర్స్ ఇంకొకటి ఇచ్చేస్తుంది. ఇదేంటి ఇది అనుకుంటారు, కానీ
మనము అడగడంలో తప్పు లేదు. మనం ఏం అడుగుతామో అది మనకు దొరికితే మనకేమి మంచిది కాదు. ఈ క్షణానికి అది మనకి అవసరానికి పనికొచ్చిందే, కానీ దాని నుంచి ఫ్యూచర్లో మనకేదో చెడు జరగచ్చు, లేదా ఏది మంచి జరగకపోవచ్చు. కాబట్టి మన ఫ్యూచర్కి ఏది మంచిదో అదే ఇస్తుంది యూనివర్స్ మనకి. సో ఏమిచ్చిందో దానికి మనము కృతజ్ఞతలు చెప్పి దానికి సంతోషంగా దాన్ని యూస్ చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది మన ఫ్యూచర్. ఈ మేనిఫెస్టేషన్స్ అంతా ఎలా అంటే, ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఇప్పుడు పిల్లలు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటారు కపుల్స్ ఇద్దరు, లేదా భార్య లేదా భర్త ఎవరో ఒకరు మేనిఫెస్ట్ చేసుకుంటారు. పిల్లలు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకొని రెమెడీస్ చేసుకొని మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ వెళ్తే పిల్లలు పుట్టేస్తారా? లేదు కదా. వాళ్ళకి డాక్టర్ ఏమని చెప్పారు, ఏ ప్రాబ్లం ఉందని చెప్పారో ఆ ప్రాబ్లం సరిపోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయిలలో అయితే చిన్నప్పటి నుంచి చాలా ట్రామాస్ని అండర్గో అయితే, అంటే చాలా కష్టాలలో పెరిగే అమ్మాయిలైతే ఆ అమ్మాయిలకి ఈ ట్రామాస్ అంతా ఎక్కడుంటుంది? వాళ్ళ గర్భసంచిలో ఉంటుంది, యూట్రస్లో వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ అంత బాధలు కష్టాలు పెట్టుకుంటే అక్కడ ఒక ప్రాణం ఎలా వస్తుంది? రాదు కదా. అదే అబ్బాయిలైతే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలలో పెరిగారంటే వాళ్ళకు కూడా ఆ కష్టాలు ఎక్కడుంటుంది? వాళ్ళ స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. సో ఈ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కష్టాలలో పెరిగిన వాళ్ళైతే ఆ కష్టాలన్నీ కూడా స్వాదిష్టాన చక్రంలో ఉన్నప్పుడు ఒక ప్రాణం ఎలా పుడుతుంది అక్కడ అన్ని కష్టాలు బాధలే ఉన్నప్పుడు? సో ఏం చేయాలి దానికి? ఫస్ట్ హీలింగ్స్ చేయించుకోవాలి. హీలింగ్స్ చేయించుకుంటే అక్కడున్న ట్రామాస్ నుంచి, అక్కడున్న నెగటివ్ ఎమోషన్స్ నుంచి రిలీవ్ అవుతారు. ఉత్త హీలింగ్సే తీసుకొనిస్తే సరిపోదండి. హీలింగ్స్తో పాటు మీరు మీ బాడీని కూడా ప్రిపేర్ చేయాలి కదా. మైండ్ని ప్రిపేర్ చేసుకుంటారు, ఉన్న నెగటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసుకుంటారు, కానీ బాడీని కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో ఆలుమగలు ఇద్దరు ఏం చేయాలి? మంచి ఎక్సర్సైజెస్ చేయాలి. ఇద్దరు మంచి ఆహారాలు, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళ గతంలో ఏమేం జరిగిందో అన్నీ మర్చిపోవాలి. ఇంత చేస్తేనే కదా వాళ్ళకి యూనివర్స్ ఇస్తుంది వాళ్ళు అడిగింది. అలా కాకుండా ఊరికే మేనిఫెస్ట్ చేసేసుకుంటే ఎలా ఇచ్చేస్తుంది కదా. ఇదే సేమ్ ఒక పెళ్ళి కావాలి అంటే, స్పెసిఫిక్ పర్సన్ కావాలి అంటే, నాకు ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు లైఫ్ పార్ట్నర్గా కావాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే అలాంటి పర్సన్ మీకు దొరికారే అనుకుందాము. అలాంటి పర్సన్ దొరికారంటే అలాంటి పర్సన్ మనసులో ఎలా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని ఉంటుంది. అలా మీరున్నారా? ఆలోచించుకోండి. మీలో మీరు ఏం చేంజ్ చేసుకోవాలి. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ మీకు కావాలనుకుంటే మీరు కూడా వాళ్ళకి తగిన వాళ్ళుగా ఉండాలి కదా. దానికి మీలో మీరేం మార్పు చేసుకుంటారు? అలా చేసుకుంటేనే కదా ఆ స్పెషల్ పర్సన్ వస్తారు. అంతేకాకుండా మీరు మీ ఫ్యామిలీలో, మీ లైఫ్లో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకున్నట్టయితే, కోపాలు, బాధ, దుఃఖం, కోపం, వాళ్ళని క్షమించలేకపోవడం, ఇలాంటివి పెట్టుకుంటే ఉన్న రిలేషన్షిప్స్తో మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కొత్త రిలేషన్షిప్ ఎలా వస్తుంది మీ లైఫ్లో కదా. కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరెవరి మీద మీకు కోపాలు ఉన్నాయో లెటర్లో రాసి కాల్చి వేసేయండి. ఇంకా ఎవరెవరిని మీరు క్షమించలేకపోతున్నారో క్షమించేసేయండి. ఇలా అందరితో ఎవరి మీద ఏ నెగిటివిటీ మీరు క్యారీ చేసుకోలేదు అంటే అప్పుడు కొత్త సంబంధం మీ లైఫ్లో వస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు మనము తప్పకుండా చేయాలి. మేనిఫెస్ట్ చేసుకోవాలి. యూనివర్స్ ఉన్నదే మనకేం కావాలో ఇవ్వడానికే, కానీ మనమే మన ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉండిపోయామే, కానీ యూనివర్స్ని అడగలేదు. అడిగినా సరైన పద్ధతిలో అడగలేదు. ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కాబట్టి మీకేం కావాలో యూనివర్స్ని అడగండి. అడిగేసి అది మీకు ఇవ్వాలంటే, మీరు దాన్ని పొందాలంటే మీలో మీరేం చేంజ్ చేసుకోవాలి, ఇంకా మీరు ఏమేం ప్రయత్నాలు చేయాలి, మీలో ఇంకా ఏమైనా నెగిటివిటీ మిగిలిందా, ఏ విషయంలో మీరు హెల్త్ విషయంలోనా, రిలేషన్షిప్లోనా, లేదా కెరియర్లోనా, డబ్బు విషయంలోనా, ఏ విషయంలో మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, ఇంకా బెటర్ పర్సన్గా చేసుకోవాలి అని మీరు ఆలోచించండి. అప్పుడు చూడండి మీకు కావాల్సింది. మీరు అలా మార్చుకుంటే మిమ్మల్ని మీరు
ఈజీగా దొరికేస్తుంది. సో ఇలా మేనిఫెస్ట్ చేసుకొని మీకేం కావాలనో దాన్ని మీరు పొందుకొని మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు మీ ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుతూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.